హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ కామెడీ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే కరక్కం. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే మనకు ఒక శ్మశానంలో ఉన్నటువంటి సమాధుల్ని చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు వాయిస్ ఓవర్ లో ఆ సమాధుల గురించి చెప్తూ, ఇక్కడ చనిపోయే సమాధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక చరిత్ర ఉంటుంది. కొంతమంది వయసు అయిపోయి చనిపోయి ఉంటారు, కొంతమంది అనారోగ్యంతో చనిపోయి ఉంటారు, మరి కొంతమంది అయితే వాళ్ళు ఎలా చనిపోయారో కూడా వాళ్ళకి తెలియకుండానే చనిపోయి ఉంటారు అని, మరి కొంతమంది అయితే వాళ్ళు ఎలా చనిపోయారో వాళ్ళకు కూడా తెలియకుండా చనిపోయి ఉంటారు అని చెప్తూ అదే శ్మశానంలో ఉన్నటువంటి ఒక 5 సమాధుల్ని చూపిస్తారు. ఇక్కడే మూవీ టైటిల్ వేస్తారు. కట్ చేస్తే ఇక్కడే మనకు ఈ మూవీలో హీరో అయినటువంటి జాక్సన్ ని చూపించడం జరుగుతుంది. తను ఒక ప్రాంతంలో మ్యూజిక్ బ్యాండ్ ని పెట్టుకుని జీవిస్తూ ఉంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ పేరు పింకీ. అయితే ఈ జాక్సన్ కి తన మ్యూజిక్ బ్యాండ్ ద్వారా డబ్బులు రాకపోవడంతో చాలా అప్పులు చేసి ఈఎంఐలు కూడా కట్టలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఈ జాక్సన్ కి తల్లి మరియు సిస్టర్ ఉంటారు, కానీ తను మాత్రం కూడా ఎప్పుడు బయట తిరుగుతూ తనకి ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా సొంత ఊరు దగ్గరగా బయలుదేరి కారులో పెట్రోల్ లేకపోవడంతో వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ కొంచెం డబ్బులు కావాలని అడుగుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మ చాలా కోపంగా జాక్సన్ ని చూసి, నువ్వు అసలు మేము ఉన్నావో లేవో కూడా పట్టించుకో, కేవలం నీకు డబ్బులు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఇంటికి వస్తూ ఉంటావు, నువ్వు డబ్బుల కోసమే ఇక్కడికి వచ్చే పని అయితే రావద్దు, మా దగ్గర ఎటువంటి డబ్బులు లేవు అని చెప్పడంతో జాక్సన్ చేసేదేమీ లేక అదే ఊర్లో ఉన్నటువంటి లాడ్జ్ లో తన ఫ్రెండ్ ఉండడంతో తన ఫ్రెండ్ దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోతాడు. సరిగ్గా అదే సమయంలో ఆ లాడ్జికి ఎదురుకుండా ఒక న్యూ ఇయర్ పార్టీ జరుగుతూ ఉండడంతో జాక్సన్ కూడా ఆ పార్టీ దగ్గరికి వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జాక్సన్ కి తన పాత ఫ్రెండ్ అయినటువంటి మైకిల్ అక్కడ కనిపిస్తాడు. నిజానికి మైకిల్ ఒక పెయింటర్ అయి ఉంటాడు. అలా జాక్సన్ మరియు మైకిల్ ఇద్దరు కలిసి ఆ పార్టీలో బాగా ఎంజాయ్ చేస్తూ ఉండగా సడన్ గా అక్కడ ఒక గొడవ జరుగుతుంది. దాంతో జాక్సన్ ఇక్కడ ఉండడం మంచిది కాదు అని వెంటనే తన కారులో అక్కడి నుంచి వెళుతూ ఉండగా మైకిల్ కూడా జాక్సన్ తో పాటు అదే కారులో వెళుతూ ఉంటారు. అలా జాక్సన్ అక్కడి నుంచి కారులో వెళుతూ మనకు మూవీ స్టార్టింగ్ లో ఒక శ్మశానాన్ని చూపించారు కదా, సరిగ్గా శ్మశానం దగ్గరికి వచ్చి కారు ఆపి, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, ఈ రోజు రాత్రికి ఇక్కడే పడుకుందామని జాక్సన్ ఒక సమాధి మీద, అదేవిధంగా మైకిల్ ఒక సమాధి మీద పడుకుని నిద్రపోతూ ఉంటారు. అర్ధరాత్రి సమయంలో జాక్సన్ కి ఏదో డిస్టర్బెన్స్ గా ఉండడంతో తన నిద్ర లేచి పక్కన ఉన్నటువంటి మైకిల్ నిద్ర లేపుతూ, నాకు ఇక్కడ ప్రశాంతంగా నిద్ర పట్టడం లేదు, ఇక్కడ నుంచి వెంటనే వేరే ప్లేస్ కి వెళ్ళిపోవాలని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న మైకిల్ వెంటనే జాక్సన్ ని చూసి, ఈ ప్రపంచంలో ఏదైనా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ప్లేస్ ఉంది అంటే అది శ్మశానాలు మాత్రమే, ఇక్కడ కంటే ప్రశాంతమైన వాతావరణం ఎక్కడా దొరకదు, ఇక్కడే ఉండు అంటూ ఉంటాడు. అయితే జాక్సన్ మాత్రం లేదు, ఇక్కడ నుంచి వేరే ప్లేస్ కి వెళ్ళాలి అని అంటూ ఉండడంతో మైకిల్ కూడా సరే అలాగే వెళ్దాం, వెళ్లే ముందు మనం తెచ్చుకున్నటువంటి మందును తాగి ఇక్కడి నుంచి బయలుదేరదాం అని చెప్పి వాళ్ళ కారులో ఉన్నటువంటి మందు బాటిల్ ని తీసుకువచ్చి ఇద్దరు కూడా శ్మశానంలో మందు తాగుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో మన హీరో జాక్సన్ కి మూవీ స్టార్టింగ్ సీన్ లో అదే శ్మశానంలో ఉన్నటువంటి 5 సమాధుల్ని చూపించారు కదా, ఆ 5 సమాధుల్ని దీర్ఘంగా చూస్తూ తను వెంటనే మైకిల్ ని చూసి మాట్లాడుతూ, ఆ 5 సమాధుల్ని చూసావా, అవి కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి చూడు అంటూ ఉంటాడు. జాక్సన్ వెంటనే మైకిల్ ని చూసి మాట్లాడుతూ, ఇక్కడ ఉన్నటువంటి సమాధులన్నీ కూడా ఈక్వల్ గా ఉన్నాయి, కానీ 5 సమాధులకు మాత్రమే రాగి తొడిగి ఉన్నారు, చనిపోయిన తర్వాత కూడా ఇలాంటి పార్షియాలిటీ ఏమిటి, సమాధులన్నీ కూడా ఒకేలాగా ఉండాలి కదా, వీళ్ళకి మాత్రం సపరేట్ గా ఈ రాగి తొడుగులు ఎందుకు తొడిగి ఉన్నారు అని జాక్సన్ వెంటనే 5 సమాధుల దగ్గరికి వెళ్లి ఆ తొడుగుల్ని పీకి తన కారులో వేసుకుని ఇద్దరు కూడా అక్కడి నుంచి లాడ్జికి వెళ్లిపోతారు. అలా జాక్సన్ మరియు మైకిల్ ఇద్దరు కూడా లాడ్జ్ దగ్గరికి తిరిగి వచ్చి నిద్రపోతూ ఉన్న సమయంలో వాళ్ళకి విచిత్రమైనటువంటి శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. మైకిల్ వెంటనే నిద్ర లేచి చూడగా తన రూమ్ లోకి ఒక 5 మంది డిస్కో డ్రెస్సులు వేసుకుని వచ్చి ఉండి ఉంటారు. మైకిల్ వాళ్ళు మనుషులు ఏమో అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, ఎవరు మీరు, పాతకాలపు డిస్కో డాన్స్ డ్రెస్సులు వేసుకుని ఉన్నారు, ఇలా రూమ్ లోకి రావడం తప్పు, బయటికి పదండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా మనుషుల్లాగా ట్రీట్ చేస్తూ బయటకు తీసుకుని వెళ్లి డోర్ లాక్ చేస్తాడు. అలా డోర్ లాక్ చేసి మైకిల్ తన బెడ్ దగ్గరికి వస్తూ ఉండగా ఎవరినైతే మైకిల్ బయటకు పంపించారో వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ లోపలికి వచ్చేస్తారు. అంటే వాళ్ళు ఆత్మలో అన్న విషయం ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఆ విషయం జాక్సన్ మరియు మైకిల్ ఇద్దరికి కూడా అర్థం కాకుండా ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ జాక్సన్ మరియు మైకిల్ శవపేటికలు తయారు చేస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, మా దగ్గర 5 రాగి సిలువలు ఉన్నాయి, వాటిని మీరు తీసుకుంటారని అడుగుతారు. దానికి ఆ శవపేటికలు తయారు చేసే వ్యక్తి కూడా ఖచ్చితంగా తీసుకురండి, నేను తీసుకుంటాను అని చెప్పడంతో ఆ తర్వాత రోజు జాక్సన్ కారులో ఆ సిలువ బొమ్మల్ని పెట్టుకుని ఆ షాప్ ఓనర్ దగ్గరికి బయలుదేరి వెళ్తారు. ఫైనల్ గా జాక్సన్ మరియు మైకిల్ వెంటనే ఆ షాప్ దగ్గరికి వెళ్ళగా అక్కడ చాలా జనం గుమికూడి ఉంటారు. జాక్సన్ వెంటనే కారు దిగి అక్కడికి
వెళ్లి ఎంక్వైరీ చేయగా ఎవరైతే వీళ్ళ దగ్గర ఆ సిలువు బొమ్మల్ని కొంటానని చెప్పాడో ఆ వ్యక్తి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అని తెలుస్తుంది. ఆ మాటలో ఉన్నటువంటి జాక్సన్ మరియు మైకెల్ మన దగ్గర ఆ సిలువులను కొంటారన్న వ్యక్తి చనిపోయాడు, ఆ వ్యక్తి చనిపోవడానికి మన దగ్గర ఉన్నటువంటి సిలువులకి ఏదైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత జాక్సన్ మరియు మైకెల్ ఎందుకు లేనిపోని సమస్య, వీటిని ఎక్కడి నుంచి తీసుకుని వచ్చావో అక్కడే పెట్టేద్దామని చెప్పి మళ్ళీ తిరిగి వాళ్ళ కారు ఎక్కుతూ ఉండగా ఆ కారు లోపల 5 దెయ్యాలు కూడా అక్కడే కూర్చుని ఉంటాయి. వాళ్ళని చూసినటువంటి జాక్సన్ ఇవి మనకు మాత్రమే కనిపిస్తున్నాయి అంటూ భయపడుకుంటూనే అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడైతే శ్మశానం దగ్గర నుంచి ఆ తొడుగులు తీశారో అక్కడికి బయలుదేరి వెళ్తారు. అయితే అప్పటికి ఆ శ్మశానం దగ్గరికి చాలా మంది జనం అలాగే పోలీసులు కూడా వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి చర్చి ఫాదర్ ఈ 5 సమాధులకి రాగి తొడుగుల్ని ఎవరో దొంగతనం చేశారు అని కంప్లైంట్ ఇచ్చి ఉండడంతో పోలీసులు అక్కడికి వచ్చి ఉంటారు. ఆ చర్చి ఫాదర్ అక్కడ ఉన్నటువంటి జనాలను చూసి మాట్లాడుతూ మీరు అసలు ఏమీ బాధపడకండి, పోలీసులు కూడా వారి మీద యాక్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరైతే ఈ సమాధుల మీద నుంచి ఈ రాగి తొడుగుల్ని తీసుకుని వెళ్లారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు, ఆ కష్టాన్ని అనుభవించలేక వాళ్ళే ఆ తొడుగులు తీసుకొచ్చి ఇక్కడే పెట్టేసి వెళ్లిపోతారు అంటూ ఉంటాడు. ఆ మాటలు మొత్తం జాక్సన్ మరియు ఆ మైకిల్ విని ఖచ్చితంగా వీటిని తిరిగి అక్కడ పెట్టేయాలి అనుకుంటూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత జాక్సన్ తనకున్నటువంటి మరొక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి జరుగుతుందో మొత్తం కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేయడంతో తను వెంటనే జాక్సన్ ని చూసి ఇలాంటి విషయాలను డీల్ చేయడం కోసం నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, తను ఒక పారానార్మల్ సైంటిస్ట్, తన పేరు వచ్చి జాయింట్ జగదీష్ అని చెప్పడంతో జాక్సన్ మరియు మైకిల్ వెంటనే ఆ జగదీష్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. దానికి ఆ జగదీష్ వెంటనే జాక్సన్ ని చూసి ఓకే ఈ విషయం మీరు నాకు దగ్గర చెప్పారు కదా, ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను కానీ నా ఫీజు 10,000 ఇచ్చి వెళ్ళండి అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి జాక్సన్ మాత్రం అవి లేకే చాలా ఇబ్బందులు పడుతున్నాం, కావాలంటే ఈ రాగి తొడుగుల్ని మీరే ఉంచుకోండి అని చెప్పి వాటిని అక్కడే పెట్టేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో ఆ జాయింట్ జగదీష్ డబ్బులు ఇవ్వకపోతే పోయారు, ఈ రాగి తొడుగులన్నా మిగిలాయి కదా వీటిని నమ్ముకుని డబ్బులు చేసుకోవచ్చు అని చెప్పి ఆ రాగి తొడుగుల్ని తీసుకుని వెళ్ళి డైరెక్ట్ గా తన బెడ్రూమ్ లో పెట్టుకుంటాడు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి ఆ దెయ్యాలు ఆ జగదీశ్ నిద్ర పట్టకుండా చేయడంతో తను చాలా భయపడిపోతాడు. దాంతో జగదీశ్ ఆ తర్వాత రోజు ఆ తొడుగుల్ని డైరెక్ట్ గా జాక్సన్ దగ్గరికి తీసుకుని వెళ్ళి వీటిని నేను హ్యాండిల్ చేయలేను మీరే ఉంచుకోండి అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో జాక్సన్ మరియు మైకిల్ మళ్ళీ వీటిని ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు. దాంతో జాక్సన్ బాగా ఆలోచిస్తూ ఉండగా సడన్ గా తనకి ఆ చర్చ్ ఫాదర్ గుర్తుకొస్తాడు. దాంతో జాక్సన్ మరియు మైకిల్ వెంటనే ఆ చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి దీని నుంచి మమ్మల్ని మీరే రక్షించాలని అడుగుతూ ఉంటారు. చర్చ్ ఫాదర్ వెంటనే వాళ్ళని చూసి మాట్లాడుతూ మీరు చేసిన తప్పు క్షమించరానిది, అయినప్పటికీ మీరు దీని నుంచి బయటపడాలి అంటే ఒకే ఒక ఉపాయం ఉంది, మీరు ముందుగా చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరో కనుక్కుని కొన్ని సాంప్రదాయబద్ధంగా కొన్ని పద్ధతులు చేయాల్సి ఉంటుంది, ఆ పనులు చేస్తే ఖచ్చితంగా ఆత్మలకు శాంతి కలుగుతుంది అని చెప్పడంతో ముందుగా జాక్సన్ మరియు మైకిల్ వెంటనే చనిపోయినటువంటి 5 మంది ఎవరు అని కనుక్కునే ప్రయత్నం మొదలు పెడతారు. అప్పుడే వాళ్ళకి చనిపోయిన వాళ్ళు ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదని, వాళ్ళు ఇడిపి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని, వాళ్ళు ఎక్కడో చనిపోతే ఇక్కడికి తీసుకొచ్చి సమాధి చేశారు అని తెలుస్తుంది. అదేవిధంగా చనిపోయినటువంటి 5 మంది పేర్లన్నీ కూడా వీళ్ళు కనుక్కుంటారు. ఆ 5 మంది పేర్లు లూకా, మరియా, యోకోబు, పాల్ మరియు మార్టిన్. ఈ 5 మంది కూడా 35 సంవత్సరాల క్రితం చనిపోగా వాళ్ళని ఈ శ్మశానం దగ్గరికి తీసుకుని వచ్చి పూడ్చిపెట్టినట్లుగా తెలుస్తుంది. దాంతో జాక్సన్, మైకెల్ అలాగే జాక్సన్ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి పింకీ, జాయింట్ జగదీష్ అందరూ కలిసి వాళ్ళ గురించి తెలుసుకోవడం కోసం మొదలుపెట్టి వేరే ఊరికి బయలుదేరి వెళ్తారు. వాళ్ళు అక్కడికి వెళ్లి 5 మంది గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు కానీ చనిపోయినటువంటి 5 మందికి సంబంధించినటువంటి బంధువుల డీటెయిల్స్ ఏవి కూడా వాళ్ళకి తెలియకుండా ఉంటాయి. ఇక్కడే మనకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి టీవీలో చెప్తూ ఉంటారు. ఇక్కడే మనకు ఆ ప్రాంతంలో మతాల మధ్య చిచ్చులు బట్టి రాజకీయం చేస్తూ ఉండేటటువంటి చాకో అనే ఒక వ్యక్తిని చూపించడం జరుగుతుంది. ఆ వ్యక్తి గురించి టీవీలో చూపిస్తూ ఇతను చాలా మంచివాడు, చాలా మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు అని చెప్పి ఆ చాకో గురించి మంచిగా చెప్తూ ఉంటారు. ఇది మొత్తం చూస్తున్నటువంటి ఒక మహిళ ఏంటి దేవుడా ఇలాంటి ఘోరాలను చూడడం కోసమే నన్ను ఇంకా బ్రతికించి ఉంచావా అని అంటూ ఉంటుంది. అదే సమయంలో చాకో ఇంట్లో లోపల నుంచి బయటకు వచ్చి ఆ మహిళని చూసి నీకింత డబ్బులు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించింది ఇందుకోసమే, నువ్వు ఇంకా ముందు ముందు నా గురించి చాలా మంచి మంచి విషయాలు కూడా వింటూ ఉంటావు, వీటన్నిటిని చూడడం కోసమే నీకు కళ్ళిప్పించాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న లేడీ వెంటనే చాకోను చూసి నువ్వు గతంలో చాలా పాపాలు చేసావు, ఏదో ఒక రోజు ఈ సమాజానికి నువ్వు చేసినటువంటి తప్పులన్నీ కూడా తెలిసిపోతాయి, ఆ రోజే నీ పాపం పండుతుంది అని అంటూ ఉంటుంది. అయితే చాకో మాత్రం మహిళని చూసి అసలు ఈ ప్రాంతంలో నన్ను టచ్ చేసే మగవాడే లేడు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో జాక్సన్ అన్న టీం ఆ ప్రాంతంలోకి వెళ్తారు. అయితే వాళ్ళనే ఫాలో అవుతున్నటువంటి ఆ డిస్కో డ్రెస్సులు వేసుకున్నటువంటి ఆత్మలు అక్కడ కూడా వాళ్ళనే ఫాలో అయ్యి వెళ్ళి ఉంటాయి. నిజానికి ఆ ఆత్మలన్నీ కూడా మైకేల్ జాక్సన్ థ్రిల్లర్ ఆల్బమ్లో వేసుకుని ఉన్నటువంటి కాస్టింగ్ లాంటివే వేసుకుని ఉండి ఉంటాయి.
అయితే జాక్సన్ అన్న టీం మాత్రం ఈ 5 మంది గురించి తెలుసుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు, కానీ ఆ 5 మంది గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. అప్పుడే మైకిల్ తను ఒక పెయింటర్ కావడంతో వాళ్ళకి మాత్రమే కనిపిస్తున్నటువంటి ఆ దెయ్యాల ఫేసుల్ని డ్రా చేసి తర్వాత 5 మంది ఫొటోస్ వేసి వీళ్ళు మిస్ అయ్యారు అని చెప్పి పోస్టర్స్ రెడీ చేసి ఆ పోస్టర్స్ అన్నిటిని కూడా సిటీ మొత్తం కూడా అంటిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో గోడ మీద వీళ్ళు అంటించున్నటువంటి పోస్టర్ ని చూసినటువంటి చాకో వెంటనే తన మనుషుల్ని చూసి అసలు ఈ పోస్టర్స్ ఎవరు అంటించారో వాళ్ళ గురించి తెలుసుకోండి అంటూ ఉంటాడు. ఆ తర్వాత జాక్సన్ అన్న టీం వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పోస్టర్ని పోలీసులకి చూపించి వీళ్ళ గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు తెలుసా అని అడుగుతూ ఉంటారు. దానికి పోలీసులు వాళ్ళని చూసి వాళ్ళ గురించి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు, తెలిస్తే ఖచ్చితంగా మీకు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తారు. సరిగ్గా అదే సమయంలో ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి ఒక సోషల్ యాక్టివిస్ట్ మరియు ఫోటోగ్రాఫర్ అయినటువంటి మహిళ వచ్చి ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గర మాట్లాడుతూ ఆ రాజకీయ నాయకుడైనటువంటి చాకో చాలా అరాచకాలు చేస్తున్నాడు, ఏదో ఒక రోజు తను చేస్తున్న అరాచకాలన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా చెప్పేస్తాను అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో జాక్సన్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక పోస్టర్ అదే పోలీస్ స్టేషన్ లో ఉంటుంది. ఆ ఫోటోగ్రాఫర్ లేడీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడుతూ ఉండగా ఫ్యాన్ గాలి వల్ల ఆ పోస్టర్ డైరెక్ట్ గా ఫోటోగ్రాఫర్ లేడీ చేతులకు వెళ్తుంది. దాన్ని చూసినటువంటి ఆ లేడీ చాలా ఆశ్చర్యపోతూ అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ని చూసి ఈ పోస్టర్ ఏమిటి, దీనిలో వీళ్ళ ఫొటోస్ ఉన్నాయి ఏమిటి అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ పోలీస్ ఆఫీసర్ వెంటనే ఫోటోగ్రాఫర్ ని చూసి ఎవరో కొంతమంది ఇక్కడికి ఆ పోస్టర్ ని తీసుకొచ్చి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేశారు, వాళ్ళ గురించి నాకు తెలియదని, వాళ్ళ గురించి తెలిస్తే ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేశాను అని పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు. దాంతో ఆ ఫోటోగ్రాఫర్ నేను ఖచ్చితంగా వాళ్ళని కలవాలి అని చాలా వేగంగా తన కారులో వెళ్లి జాక్సన్ అన్న టీం ని కలుస్తుంది. అప్పుడు జాక్సన్ వెంటనే ఆ ఫోటోగ్రాఫర్ని చూసి మేము ఆ పోస్టర్లో ఉన్నటువంటి 5 మంది కోసం వెతుకుతున్నాం అని చెప్పడంతో దానికి ఆ ఫోటోగ్రాఫర్ వాళ్ళని చూసి మాట్లాడుతూ వాళ్ళ గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ రోజు సాయంత్రం నేను చెప్పినటువంటి బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరకు రండి, అన్ని విషయాలు చెప్తాను అని చెప్పి ఆ ఫోటోగ్రాఫర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జాక్సన్ అన్న టీం వెంటనే ఆ ఫోటోగ్రాఫర్ లేడీ చెప్పినటువంటి ఆ బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళగా ఆ బార్ లో వీళ్ళు వెతుకుతున్నటువంటి 5 మంది ఫొటోస్ ని కూడా అక్కడ ఫ్రేమ్ కట్టించి ఉండి ఉంటారు. దాన్ని చూసినటువంటి జాక్సన్ టీం మొత్తం కూడా ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఆ లేడీ ఫోటోగ్రాఫర్ వచ్చి మాట్లాడుతూ మీరు వీళ్ళ గురించే కదా తెలుసుకోవాలనుకుంటున్నారని అడుగుతూ ఉంటుంది. దానికి జాక్సన్ సమాధానం చెప్తూ అవును మేడం, వీళ్ళు ఇక్కడ వాళ్ళు అయితే వీళ్ళ సమాధులు ఎందుకు మా ఏరియాలో ఉన్నాయో మేము తెలుసుకోవాలనుకుంటున్నాము అని అంటూ ఉంటాడు. ఇక్కడ మనకు ఆ లేడీ ఫోటోగ్రాఫర్ ఆ 5 గురించి చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. లూకా, యాకోబు, పాల్ మరియు మార్టిన్ వీళ్ళు అనాథలు కావడంతో ఒక అనాథాశ్రమంలోనే పెరిగి ఉంటారు. వాళ్ళు అక్కడే ఉన్నటువంటి చర్చిలో కోరస్ సింగర్స్ గా పాటలు పాడుతూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళు బయట పాటలు కూడా పాడుతూ ఉండడంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి చర్చ్ ఫాదర్ వాళ్ళని చూసి మీరు చర్చిలో పాటలు పాడాలి అంటే బయట పాటలు పాడకూడదు అని చెప్పి రెస్ట్రిక్షన్స్ పెడతారు. దాంతో లూకా అండ్ ఫ్రెండ్స్ వెంటనే చర్చి నుంచి బయటికి వచ్చి ఒక ట్రూప్ లాగా ఏర్పడి వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. అదే ఏరియాలో ఉన్నటువంటి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురైనటువంటి మరియా వీళ్ళ పాటలకి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోతుంది. ఆ మరియా ఫాదర్ ఒక డబ్బున్న వ్యక్తి కావడంతో అతని సహాయంతోనే ఈ లూకా, యాకోబు, పాల్ మరియు మార్టిన్ అలాగే ఈ మరియా ఒక ట్రూప్ ని ఏర్పాటు చేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బార్స్ అన్నింటిలో కూడా వీళ్ళే పాటలు పాడుతూ ఉంటారు. దాంతో వీళ్ళు చాలా తక్కువ టైంలోనే చాలా ఫేమస్ అయిపోతారు. అలా బాగా ఫేమస్ అయినప్పటికీ వీళ్ళు సంపాదిస్తున్నటువంటి డబ్బు మొత్తం కూడా పేదవాళ్ళకి పంచిపెడుతూ వస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చాకో అనే వ్యక్తి మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చెయ్యాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఎప్పట్లాగే ఈ 5 మంది కూడా వాళ్ళ ట్రూప్ ఒక బారు దగ్గరికి వెళ్ళి అక్కడ పాటలు పాడి తిరిగి వస్తూ ఉండగా ఇంతలో అక్కడికి ఆ చాకో వచ్చి వీళ్ళని చూసి మాట్లాడుతూ మీరు ఇంతకు ముందు చర్చిలో పాటలు పాడుతూ ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు ట్రూప్ పెట్టి బారుల్లో పాడుతూ డబ్బులు బాగా సంపాదిస్తున్నారు, ఆ డబ్బుల్ని తీసుకువచ్చి పేద ప్రజలకు పంచుతూ వాళ్ళల్లో మీరు ఒక హీరోలాగా అవ్వడం నాకు ఇష్టం లేదు, మీరు నాకు కాంపిటీషన్ అయ్యేలాగా ఉన్నారు, ఇక మీదట మీరు ఈ బారుల్లో పాటలు పాడకుండా తిరిగి మళ్ళీ చర్చి దగ్గరికి వెళ్ళి అక్కడే పాటలు పాడుకోండి, లేదంటే మాత్రం మీ అంతు చూస్తాను అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అయినప్పటికీ 5 మంది ట్రూప్ మాత్రం ఆ చాకో మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే ఒకరోజు ఈ 5 మంది కూడా కొడైకెనాల్లో ఆర్కెస్ట్రా కోసం వెళుతూ ఉండగా వాళ్ళ వెహికల్ కొండపై నుంచి కింద పడిపోయి 5 కూడా అక్కడికక్కడ స్పాట్ లో చనిపోయి ఉంటారు. అయితే వాళ్ళు ఇంతకు ముందే చర్చిలో నుంచి బయటకు వచ్చేసి ఉండడంతో వాళ్ళ డెడ్ బాడీస్ ని అక్కడ ఉన్నటువంటి శ్మశానంలో పూడ్చి పెట్టకూడదు అని అక్కడి నుంచి దూరంగా అంటే మన జాక్సన్ వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి శ్మశానంకి తీసుకొచ్చి అక్కడ పూడ్చి పెట్టి ఉంటారు. అలా జరిగిందంతా కూడా లేడీ ఫోటోగ్రాఫర్ జాక్సన్ అన్న టీం దగ్గర చెప్తూ ఉంటుంది. అలా జరిగిందంతా చెప్పినటువంటి ఆ లేడీ ఫోటోగ్రాఫర్ ఈ జాక్సన్ అన్న టీం తోనే ముందుకు వెళుతూ ఉంటుంది.
అప్పుడే ఆ లేడీ ఫోటోగ్రాఫర్ మళ్ళీ ఆ జాక్సన్ ని చూసి అందరూ కూడా 5 మంది యాక్సిడెంట్ లో చనిపోయారు అనుకుంటూ ఉన్నారు, కానీ నాకు మాత్రం చాకో మీదనే డౌట్ గా ఉంది. ఎందుకంటే వీళ్ళు చనిపోవడానికి ముందు చాకో వీళ్ళకు వార్నింగ్ ఇవ్వడం కూడా నాకు తెలిసింది అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో చనిపోయినటువంటి 5 మంది ఆత్మలు కూడా అక్కడికి వచ్చి ఆ ఫోటోగ్రాఫర్ చెప్తున్నది నిజం అన్నట్లుగా అక్కడ యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మళ్ళీ స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి చనిపోయినటువంటి 5 మంది కూడా కొడైకెనాల్ లో ప్రోగ్రామ్ కోసం వెళుతున్న సమయంలో వాళ్ళకి ఎదురుగుండా చాకో వస్తున్నటువంటి కారు వస్తుంది. ఆ చాకో వెంటనే 5 మంది ప్రయాణం చేస్తున్నటువంటి కారుని గుద్ది పైనుంచి వాళ్ళ కారు కింద పడిపోయేలాగా చేసి వాళ్ళు చనిపోయేలాగా చేసి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. అలా జరిగింది మొత్తం తెలుసుకున్నటువంటి జాక్సన్ అండ్ టీం వెంటనే తిరిగి అక్కడి నుంచి వాళ్ళ గ్రామానికి వెళ్లిపోతూ ఉంటారు. కట్ చేస్తే మరోపక్క చాకోకి పోలీసుల సహాయంతో ఆ పోస్టర్లు అంటించింది ఎవరో తెలుసుకుని వాళ్ళని కలవడం కోసం అక్కడికి వెళ్ళగా అప్పటికే జాక్సన్ అనే టీం అక్కడి నుంచి వెళ్లిపోయారు అని తెలుస్తుంది. దాంతో చాకో అండ్ టీం వెంటనే ఆ లేడీ ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్లి 35 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తూ నీ దగ్గరికి ఎవరు వచ్చారు, వాళ్ళు నా గురించి ఏం అడిగారు అని అడుగుతూ ఉంటాడు. ఆ మాట్లాడినటువంటి ఆ లేడీ ఫోటోగ్రాఫర్ వెంటనే అతన్ని చూసి మాట్లాడుతూ నువ్వు ఎవరో ఎలాంటి వాడు, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చెప్పిన తర్వాతే చనిపోతాను అని చెప్తూ ఉంటుంది. ఆ మాట విన్నటువంటి చాకో అంటే ఖచ్చితంగా 5 మంది కూడా నా గురించి నా గతం గురించి మొత్తం తెలుసుకుని వెళుతున్నట్లుగా ఉన్నారు అని వెంటనే వాళ్ళని అంతం చేయడం కోసం చాకో వెంటనే వేగంగా కారులో బయలుదేరి వెళ్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ లేడీ ఫోటోగ్రాఫర్ కూడా ఒక అనుమానం వస్తుంది. 35 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఆ వ్యక్తి గురించి 5 మంది ఎందుకు వెతుక్కుంటూ వచ్చారు అని తెలుసుకోవడం కోసం తను కూడా చాలా వేగంగా జాక్సన్ అండ్ టీం దగ్గరికి వెళ్లి వాళ్ళకి గన్ను గురిపెట్టి నిజం చెప్పండి, అసలు మీరెందుకు ఆ వ్యక్తుల గురించి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. దాంతో జాక్సన్ అనే టీం వెంటనే జరిగిందంతా కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటారు. ఆ మాటలు విన్నటువంటి లేడీ ఫోటోగ్రాఫర్ కూడా ఏంటి వాళ్ళు ఇప్పుడు ఆత్మలుగా మారి ఇక్కడికి వచ్చారా అని భయపడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో చాకో అక్కడికి వచ్చి జాక్సన్ అనే టీం ను చూసి 35 సంవత్సరాల క్రితం ఎవరికీ తెలియకుండా నా మీద అనుమానం రాకుండా 5 మందిని కూడా చంపేసి ఎటువంటి సాక్ష్యాలు లేకుండా చేశాను, ఇప్పుడు మిమ్మల్ని కూడా సేమ్ అదే స్టైల్లో చంపుతాను అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి జాక్సన్ మనం అడ్డంగా బుక్ అయినట్లుగా ఉన్నామని చాలా భయపడిపోతూ ఉంటాడు. దాంతో జాక్సన్ వెంటనే వాళ్ళ కారు వెనక భాగానికి వెళ్లి వాళ్ళు దొంగలించినటువంటి ఆ సిలువు భాగాలని చూసి మేము ఇదంతా కూడా మీకోసమే కదా ఎంత దూరం వచ్చింది, మేము మీకోసం ఇక్కడికి వచ్చి మేము ఇప్పుడు ఆపదలో పడిపోయాం, మమ్మల్ని మీరే కాపాడాలి, మీరే ఏదో ఒకటి చెయ్యాలి అంటూ గట్టి గట్టిగా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ సిలువుల్లో నుంచి ఒక మెరుపు లాంటి శక్తి వచ్చి ఆ జాక్సన్ బాడీలోకి ప్రవేశిస్తుంది. దాంతో జాక్సన్ కి చాలా శక్తి వచ్చినట్లుగా తను ఫీల్ అవుతూ వెంటనే వెళ్లి ఆ చాకుని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పోలీస్ కార్ అటువైపు వస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆ పోలీస్ కారు అదుపు తప్పి వేగంగా వచ్చి ఈ చాకోను గుద్దడంతో 35 సంవత్సరాల క్రితం చాకో ఈ 5 మందిని ఏ విధంగా అయితే చంపాడో సేమ్ అదే విధంగా చాకో ఈ రోజు పోలీస్ కారు గుద్దడంతో చనిపోతాడు. అలా లోకా, యాకోబు, పాల్ మరియు మార్టిన్ల ఆత్మకు శాంతి దొరకడంతో వాళ్ళు వెంటనే అక్కడి నుంచి మాయమయ్యి వెళ్లిపోతారు. ఆ తర్వాత జాక్సన్ అనే టీం వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళ సొంత విలేజ్ కి వెళ్లి ఆ శ్మశానంలో ఉన్నటువంటి 5 మంది సమాధులకి కూడా ఆ సిలువుల్ని మళ్లీ పెట్టేసి సాంప్రదాయబద్ధంగా అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత జాక్సన్ అన్న టీం వెంటనే అప్కమింగ్ డైరెక్టర్ దగ్గరికి వెళ్లి ఈ స్టోరీ మొత్తం కూడా తనకి చెప్పడంతో తను వెంటనే వీళ్ళని చూసి మాట్లాడుతూ స్టోరీ చాలా బాగుంది, ఈ స్టోరీతోనే మనం ఒక సినిమాని తీద్దామని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో బయట నుంచి గట్టి గట్టిగా శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. దాంతో జాక్సన్ వెంటనే ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో అని చెప్పి బయటకు వెళుతూ ఉండగా అప్పుడే జాక్సన్ కి ఇప్పుడు వినిపిస్తున్నటువంటి వాయిస్ డిస్కో డాన్సర్స్ గ్రూప్ లో ఉన్నటువంటి మరియా వాయిస్ లాగా ఉంది. మరియా ఆత్మకి శాంతి కలగలేదా ఏమిటి అని ఆలోచిస్తూ ముందుకు వెళుతూ ఉండగా ఇంతలో జాక్సన్ అన్న టీం కి వెంటనే ఆ మరియా ఆత్మ కనిపిస్తూ నన్నెప్పుడు తీసుకుని వెళ్లి బయట వదులుతారు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాన్ని చూసినటువంటి జాక్సన్ అన్న టీం అంటే ఆ టీమ్ లో ఉన్నటువంటి ఈ మరియాకి ఇంకా ఆత్మశాంతి కలగలేదా ఏమిటి అని ఆలోచిస్తూ ఇదే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ కి చెప్తూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి డైరెక్టర్ వెంటనే ఆ మరియా పోస్టర్ రెడీ చేయించి గోడల మీద అంటిస్తూ ఆ మరియా గురించి వెతకడం మొదలు పెడతారు. ఈ విధంగా సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చి ఈ మూవీని ఇక్కడితో ముగిస్తారు.